రైట్ మేడ్చల్లోని సీఎంఆర్ కాలేజ్లో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాలేజ్ ఎదుట అర్ధరాత్రి వరకు విద్యార్థులు ఆందోళనకు దిగారు. 5గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుల నుంచి 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల దగ్గర దాదాపు 300 ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచినట్టు సమాచారం. సదరు వీడియోలతో విద్యార్థులను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా వంట చేసే వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులకు న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ధర్నాకు దిగింది. విద్యార్థినులను బ్లాక్మెయిల్ చేస్తున్న సీఎంఆర్ కాలేజ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. అన్యాయం జరిగింది. ఇది కాలేజా లేకపోతే ఇంకేదన్నా ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు, ప్రతి సీఎంఆర్ కాలేజ్ మల్లారెడ్డి అనే కాలేజ్లలో ప్రతి రోజు ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది. అక్కడ అంతమంది ఆడపిల్లలు చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. ప్రతి ఒక్క అమ్మాయికి న్యాయం జరగాలి. ఇవాళ ఎవడైతే లోపల గలీజ్ పని చేసిన చిల్లర కొడుకు ఎవడైతే ఉన్నాడో బయటికి రాకపోతే కాలేజ్ తలగబెట్టకపోతే ఈ రోజు కాంగ్రెస్ పాలన నడుస్తుంది. చిల్లర పాలన నడిపించుకున్న మొన్నదాకా టీఆర్ఎస్ పాలన. ఇప్పుడు రారా బయటికి రారా చిల్లర నా కొడుక మల్లారెడ్డి, బయటికి రా. నీ కాలేజీలు ప్రతి ఒక్క కాలేజ్ ఫీజులు పెంచుతూ కాలేజీలలో బాత్రూమ్లలో వీడియోలు పెట్టినవరా, బయటికి రా. వచ్చేదాకా బయటికి వెళ్ళేది లేదు. మేడ్చల్లోని కండ్లకోయ సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్లో నిన్న రాత్రి 1 గంటలకి ఈ హాస్టల్లో మెస్సు పెట్టేటువంటి ఎవరైతే మెస్సు పెట్టేటువంటి బాయ్స్ నైట్ 1 o'clock ఆడపిల్లల హాస్టల్ స్నానం చేసుకుంటుంటే వెళ్లి రూమ్ లో వీడియో తీయడం జరిగింది. అమ్మాయిలు చూసి భయపడి వాళ్ళు అరవంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. గతంలో కూడా ఆడపిల్లలు స్టార్టింగ్ లో సెప్టెంబర్ లో ఫస్ట్ ఇయర్ ఆడపిల్లలు గర్ల్స్ హాస్టల్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడే వాళ్ళ మీద డౌట్ వచ్చి ఎవరైతే ఇన్ఛార్జ్ ప్రీతి మేడం కి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మేడం వాళ్ళని తీసేయండి మేడం, మాకు వాళ్ళ మీద డౌట్ ఉందని చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళు వాటి గురించి స్పందించలేదు, లేదు, వాళ్ళని తీయలేదు. అదే విషయము ఇక్కడ ఉన్న గోపాల్ రెడ్డి చైర్మన్ సార్ కి కూడా డైరెక్టర్ సార్ కూడా చెప్పడం జరిగింది. కానీ వార్డెన్ దాన్ని ఈ రోజు వాళ్ళు అక్కడ ఆ రోజు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వీడియోస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. ఈ ఇన్సిడెంట్ అయ్యి రాత్రి 1 o'clock ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మార్నింగ్ 11 గంటలకి ఆడపిల్లలందరూ బయటకు వచ్చి తినకుండా ఆఫ్టర్నూన్ 11 గంటల నుంచి కంటిన్యూస్ ధర్నా చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు గోపాల్ రెడ్డి చైర్మన్ గాని, డైరెక్టర్ గాని, ప్రిన్సిపల్స్ గాని ఇప్పటి వరకు ఒక్కరు కూడా వచ్చి ఎందుకు స్పందిస్తలేదు? ఈ రోజు సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో అమ్మాయిల వాష్రూమ్ లో సంబంధించి సెల్ ఫోన్ పెట్టి కెమెరా పెట్టి వాళ్ళ వీడియోలు సంబంధించి తానాలు చేస్తున్న వీడియోలు కూడా రికార్డ్ చేసి బయటకు పంపించి అమ్మాయిలను ర్యాగింగ్ చేస్తా ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఈ ఘటన సంబంధించి సీఎంఆర్ కళాశాలలో ఈ మొదటిసారి కాదు. ఈ ఘటన సంబంధించి అనేక జరిగినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు కూడా హైర్ ఎడ్యుకేషన్ తీసుకోలేదు. అంటే గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అమ్మాయిలకు న్యాయం చేస్తుందా అని చెప్పేసి మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించింది రక్షణ లేకపోవడం సీఎంఆర్ కళాశాలలో అసలు అమ్మాయిలకు రక్షణ లేదు. ఈరోజు గోపాల్ రెడ్డి మాత్రం అనేక సార్లు అమ్మాయిలకు సంబంధించి రక్షణ ఇచ్చే కళాశాల మాదే అని చెప్పేసి మల్లారెడ్డి
కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి చెప్పాలి. కాబట్టి అమ్మాయిలకు న్యాయం జరగాలంటే ఈ రోజు సిఎంఆర్ కళాశాలల్లో ప్రభుత్వమే స్వయంగా తీసుకొచ్చి అనేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా అమ్మాయిలకు రక్షణ లేకపోవడం అంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి సిఎంఆర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా గోపాల్ రెడ్డి పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఈరోజు వాటర్ సంబంధించింది అమ్మాయిలను బెదిరించి ఈరోజు గర్ల్స్ కళాశాలల్లో అమ్మాయిలు నిర్బంధం చేస్తా ఉంది. ఈరోజు నిర్బంధం చేసి ఎవరు వాయిస్ చెప్తే వాళ్ళని టీసీ ఇస్తాం, కళాశాలను డిపార్ట్ చేస్తాం అని చెప్పేసి అనేక వాగ్దానాలు ఈరోజు హెచ్చరిస్తూ ఈరోజు అమ్మాయిలు గోపాల్ రెడ్డి మాకు ఇప్పుడే తెలిసింది. గోపాల్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఏ ఆర్గనైజేషన్ వచ్చినా కూడా విద్యార్థులు సహకరించకండి, ఈరోజు అమ్మాయిలు కూడా వాయిస్ ఇవ్వద్దు మీడియాకు అని చెప్పేసి నిర్బంధాలు పెడతా ఉన్నారు. అమ్మాయిల పైన నిర్బంధాలు పెడితే గోపాల్ రెడ్డి తెలుసుకో, నీ కళాశాల భవిష్యత్తు తక్కువ కాలమే. కాబట్టి వెంటనే అమ్మాయిలకు న్యాయం చేయండి. న్యాయం చేసేంత వరకు ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్. రైట్ కా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ పవన్ అందిస్తారు. పవన్, మరి సీఎంఆర్ కాలేజ్ ఎదుట ఏబీవీపీ ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏబీవీపీ సభ్యులైతే అంటే ఎందుకు మరి యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి ఆ కారణం ఏంటనుకోవచ్చు? మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికైతే పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా సిఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద మాత్రము చాలా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా చూస్తే సిఎంఆర్ ఐటీ గర్ల్స్ కాలేజ్ లో ఆ బాత్రూమ్ లో యొక్క విద్యార్థులకు సంబంధించి ఒక సీసీ కెమెరాలు కూడా పెట్టారని చెప్పి కూడా విద్యార్థులు ఆందోళన కూడా చేస్తున్నారు. నిన్న రాత్రి కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. అయితే కళాశాల యాజమాన్యం మాత్రం ఈ విషయాలను మాత్రము పూర్తిగా గోప్యంగా ఉంచుతుంది. దాదాపు 500 మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు నలుగురిని పోలీసులు అదుపులోకి తీస్తున్నారు, అనుమానితులను. అంతేకాకుండా కాలేజీకి సంబంధించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా విద్యార్థులు కూడా ధర్నా కూడా చేపట్టారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు, అసలు సీసీ కెమెరా బాత్రూమ్ లో పెట్టాల్సిన అవసరం ఏముంది, అసలు దీని వెనక ఎవరున్నారని దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని వెనక ఎవరున్నా సరే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు కూడా చెప్తున్నారు. కానీ విద్యార్థులు మాత్రం తమకు ఇప్పుడే న్యాయం చేయాలని మాత్రము ఇటు దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ఇప్పటికే విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. ఎందుకంటే చదువుకునే కళాశాలలో ఇలాంటి పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలు ఎందుకు చేస్తున్నారని మాత్రము దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి చూస్తాము. అయితే ఇదంతా కూడా కాలేజీ యాజమాన్యం తెలిసే చేస్తుందా లేకపోతే తెలవక చేస్తుందా అనేది మాత్రం పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేసిన దాని తర్వాత చెప్తామంటున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా కాలేజీ యాజమాన్యానికి తెలియకుండానే చేస్తున్నారని మాత్రం ప్రధానంగా కొంత సమాచారం తెలుస్తుంది. కేవలం కొంతమంది సెక్యూరిటీకి సంబంధించిన సిబ్బంది చేస్తున్నారనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. రైట్ పవన్, మరి దాదాపుగా నిందితుల దగ్గర మొత్తం 300కు పైగా ఈ వీడియోలు ఉన్నట్టు రహస్యంగా చిత్రీకరించిన వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి యాజమాన్యం ఏం చెప్తుంది అంటే యాజమాన్యం ఇంతకుముందు మీరు చెప్పింది బట్టి చూసే యాజమాన్యం కూడా ఇందులో యాజమాన్యం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని మీరు చెప్తున్నారు. సో ఇంకా మనం ఇంతకుముందు ఏబీవీపీ సభ్యులు మాట్లాడిన మాటలు కూడా చూసినట్టయితే విద్యార్థులు మాకు వీళ్ళపైన డౌట్ ఉంది అని వంట చేసే వాళ్ళపైన చెప్పినప్పటికీ అసలు యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఓవరాల్ గా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆ నిందితులపైన? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన సెక్యూరిటీ కావచ్చు, అంతేకాకుండా అందులో పనిచేసే వంట వాళ్ళ పైన కావచ్చు, అంతేకాకుండా వాటికి సంబంధించిన అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వంట వాళ్ళ దగ్గర నుంచి దాదాపు అనుమానితుల నుంచి 300 వీడియోస్ కూడా పూర్తిగా సేకరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇవంతా కూడా రహస్యంగా చిత్రీకరించిన నేపథ్యంలోనే 300 వీడియోలను కూడా పోలీసులు రికవరీ కూడా చేశారు. వాటన్నింటి కూడా ఎవరు తీశారు, ఎలా తీశారు అనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా చూస్తే మాత్రము అయితే ఇది చాలా రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. కానీ ఈ నిన్ననే ఒక విషయాన్ని కూడా బయటపడింది. ఒక విద్యార్థులు చూడటంతో అందులోని కెమెరాని గమనించడంతో ఈ యొక్క విషయం కూడా బయటపడింది. అయితే దీనిపైన కూడా కాలేజ్ యాజమాన్యం ఇప్పటికీ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.